సాంఖ్యయోగో పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యగ్ ఉభయోర్విందతే ఫలం. అజ్ఞానులు మాత్రమే సంఖ్యము త్యజించుట లేదా కర్మ సన్యాసము మరియు కర్మయోగము భిన్నమైనవని చేస్తూ ఉంటారు. ఈ రెంటిలో ఏ ఒక మార్గము అవలంబించినా ఈ రెండింటి ఫలితములను పొందవచ్చు అని యథార్థంగా తెలిసిన వారు చెప్తారు. ఖ్య అనే పదాన్ని కర్మ సన్యాసమును సూచించటానికి వాడుతున్నాడు. అంటే జ్ఞానమును పెంపొందించుకొని కర్మలను త్యజించటం అన్నమాట. సన్యాసం అనేది 2 రకాలుగా ఉంటుంది. అది ఇక్కడ అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. అవి ఫల్గ వైరాగ్యము, యుక్త వైరాగ్యము. ఈ ప్రపంచాన్ని భారమైనదిగా తలచి జనులు కష్టాలను బాధ్యతలను వదిలించుకోవటం కోసం దాన్ని త్యజించటాన్ని ఫల్గ వైరాగ్యం అంటారు. ఇటువంటి ఫల్గ వైరాగ్యం వలయానువాద దృక్పథంతో ఉన్నది మరియు అస్థిరమైనది. ఇటువంటి వారి సన్యాసం కష్టాలు ఎదురైనప్పుడు పారిపోయే మనస్తత్వంతో కూడి ఉంటుంది. ఆధ్యాత్మిక పదంలో వీరికి కష్టాలు ఎదురైనప్పుడు దాన్ని కూడా మరలా వదిలేసి తిరిగి ప్రాపంచిక జీవితం వైపు పరుగు పెడతారు. యుక్త వైరాగ్యంలో జనులు ఈ ప్రపంచాన్నంతా భగవంతుని శక్తిగా చూస్తారు. వారికి ఉన్నదాన్ని వారికి చెందినదిగా పరిగణించరు మరియు తమ విలాసం కోసం అనుభవించాలని ప్రయత్నించరు. బదులుగా దేవుడు తమకు ఇచ్చిన దానితో ఆ భగవంతుని సేవ చేయడానికే ప్రయత్నిస్తారు. యుక్త వైరాగ్యం స్థిరమైనది మరియు కష్టాలకు కర్మయోగులు బాహ్యంగా తమ విధులను నిర్వర్తిస్తూనే యుక్త వైరాగ్య భావాలు పెంపొందించుకుంటారు. తమని తాము సేవకులుగా మరియు భగవంతునికి భోక్తగా పరిగణిస్తారు. అందుకే ప్రతిదీ భగవత్ప్రీతి కోసమే చేస్తున్నామని భావనతో స్థితులవుతారు. ఈ విధంగా వారి అంతర్గత స్థితి ఎల్లప్పుడూ భగవద్ధ్యాసలో ఉండే కర్మ సన్యాస స్థితిని సమానంగా ఉంటుంది. బాహ్యంగా వారు ప్రాపంచిక మనుషులలాగా కనిపించినా అంతర్గతంగా సన్యాసులకు ఏమాత్రం పురాణములు మరియు ఇతిహాసములు భారత చరిత్రలో మహోన్నతమైన రాజుల గురించి చెబుతూ బాహ్యంగా వారు రాజధర్మాలను నిర్వర్తిస్తూనే రాజవిలాసాలతో నివసిస్తున్న వారు మానసికంగా పూర్తిగా భగవద్భావనలో స్థితులై ఉంటారు. భగవద్భావనలో స్థితులై ఉన్నారని పేర్కొన్నాము. ప్రహ్లాదుడు, ధ్రువుడు, అంబరీషుడు, పృథువు, విభీషణుడు, యుధిష్ఠుడు మొదలగున వారంతా అత్యుత్తమ కర్మయోగిలే. శ్రీమద్భాగవతం ఇలా పేర్కొంటున్నది. ఇంద్రియ వస్తు విషయాలను వాటి కోసం ప్రాకులాడకుండా మరియు వాటి నుండి పారిపోకుండా భగవద్దృక్పథంతో సమస్తము భగవంతుని శక్తి స్వరూపమే అని ఆయన సేవకే అన్న దృక్పథంతో స్వీకరించేవాడు అత్యున్నత భక్తుడు. ఈ విధంగా కర్మయోగికి కర్మ సన్యాసానికి మధ్య నిజమైన జ్ఞానానికి తేడా ఏమీ కనపడదు. వీటిలో ఏ ఒక్కటి పాటించినా ఈ రెంటి యొక్క ఫలితములు లభించును. ఈరోజుకి ఇక్కడ తాగుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.